వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అధికారులు పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమీక్షలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. రైతులకు పంట పెట్టుబడి సాయంపై సమావేశంలో చర్చ జరిగింది. రైతు బంధు అమలు తీరు, లబ్ధిదారులు, వ్యయం సంబంధిత అన్ని అంశాలను అధికారులు వివరించారు. సాగులో లేని స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న భూములకు డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. రైతు బంధుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని